హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా రవ్వ కేసరి ప్రసాదాన్ని విఘ్నేశ్వరునికి చేసి పెట్టండి. చాలా త్వరగా అయిపోయే ప్రసాదం, అలాగే చాలా టేస్టీగా ఉండే ప్రసాదం కూడా. మరి ఈ టేస్టీ ప్రసాదం చేసుకోవటానికి ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అందులో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని బొంబాయి రవ్వ లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఏ గ్లాస్ తో అయితే నూక తీసుకున్నారో అదే గ్లాస్ తో 2.5 గ్లాసులు వాటర్ ని తీసుకుని వేడి చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన కిస్మిస్ జీడిపప్పు ఉంది, వేసేసుకున్నా, లేదంటే మీరు స్టార్టింగ్ లోనే ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇప్పుడు హీట్ చేసిన వాటర్ ని రవ్వలో వేసుకుని కంటిన్యూస్ గా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. ఆ తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండండి. అలా దగ్గరగా వచ్చేంత వరకు కలపండి. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని, అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ అనేది ఫ్లేవర్ కోసం మాత్రమే. తర్వాత వాటర్ లో కలిపిన ఫుడ్ కలర్ ని కొంచెం వేసుకుని కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కూల్ అయిన తర్వాత ఇంకా కొంచెం ముద్దగా అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ రవ్వ కేసరి ఎంతో సింపుల్ గా రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.